ఓం నమో వెంకటేశాయ, జై చిన్నమస్త. హాయ్ అండి, నేనున్నాను పటాయాలో. ఇది ఓషన్ ఏరియా అన్నమాట. సో ఇక్కడ నేను ఒక వీడియో తీస్తున్నాను. ఆల్రెడీ నేను పైతాను స్నేక్ ముట్టుకున్నాను కాబట్టి నేను ఒక వీడియో తీద్దాం అనుకుంటున్నాను రాహు గురించి. ఎందుకంటే మనకు రాహు అంటేనే సర్పం కదా, మరి అలాంటి పైతాన్ గురించి ఒక వీడియో చేద్దామండి. సో ఏంటి పైతాన్ గురించి కాదు, రాహు గురించి ఏం వీడియో చేద్దామంటే, రాహు అంటేనే తెలుసు విదేశం. ఇప్పుడు నేను కూడా విదేశంలో ఉన్నాను కాబట్టి రాహు అంటేనే విదేశం. మరి విదేశాల్లో స్థిరత్వము అనేది ఎలా వస్తుంది? అసలు విదేశాల్లో వెళ్ళాలంటే రాహు నిజంగా ఉండాలా? ఎస్. విదేశాల్లో వెళ్ళాలంటే చూడండి, మనం ముఖ్యంగా చూడాల్సిన స్థానం వచ్చేసి వ్యయస్థానము, చతుర్థ స్థానము, లాభస్థ అదేమంటారు, రాజ్యస్థానం అనేది మళ్ళీ చూద్దాము. ఎప్పుడైనా కానీ చూడండి, వ్యయస్థానంలో రాహు ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు విదేశాల్లో స్థిరపడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా చతుర్థ స్థానంలో రాహు ఉన్నప్పుడు ముఖ్యంగా ఏమవుతుందంటే మాతృదేశానికి అతను దూరంగా ఉండాల్సి వస్తుందన్నమాట. సో కాబట్టి రాహు అనేవాడు ఈ విధమైన స్థానాల్లో ఉన్నప్పుడు చాలా అత్యద్భుతంగా ఫలితాలు ఉంటాయి. ఇంకొక విషయం అండి, రాహు ఉంటాడు కానీ ఎప్పుడు కానీ గురువుతోటి కలవకోకుండా ఉండాలి. విదేశాల్లో స్థిరత్వం పొందాలంటే గురువుతోటి కలవకుండడం చాలా ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది. సమ్ టైమ్స్ ఇట్ మే హ్యాపెన్స్, బట్ అది డిపెండ్స్ ఆన్ రిమైనింగ్ మనము గ్రహాలని కూడా చూడాల్సి ఉంటుంది అనమాట. సో ఇదండి రాహు గురించి. ఇక కేతు గురించి కూడా మరిన్ని వీడియోలు ఈ ఓషినేరియంలో మనము తిరుగుతూ చేద్దాం. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమో వెంకటేశాయ, జై చిన్నమస్త, లవ్ దిస్ పైథాన్.